అసలు లిక్కర్ ఫ్రాడ్ చేసింది ఎవరు? డిస్టిలరీలకి ఎక్కువ డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? వాటి కెపాసిటీ పెంచింది ఎవరు? క్యాబినెట్ ఆమోదం కూడా లేకుండా, ఎరిక లేకుండా ప్రివిలేజ్ ఫీజు 1300 కోట్ల రూపాయలని మాఫీ చేసింది ఎవరు? ఒక రేషనాలిటీ లేకుండా తమరికి కావలసిన ముఖ్యమంత్రి గారు తమరికి కావలసిన డిస్టిలరీలకి ఎక్కువ ఆర్డర్లు పోయే విధంగా చూస్తుంది ఎవరు? దీనికి సంబంధించి మీరు మాట్లాడకపోయినా కీలకమైన అంశాలని బయటపెట్టారు. ఆనాటి లిక్కర్ ఫ్రాడ్లో, స్కామ్ ఫ్రాడ్లో ఇంకొక మీనింగ్ కూడా ఉంది. స్కామ్ డిస్ఆనెస్ట్ అనే ఒక మీనింగ్ కూడా ఉంది. ఆ ఫ్రాడ్లో స్పష్టంగా అడిగాడు ఆఖరికి, అయ్యా మీ సంతకాలు ఉన్నాయి, మీ ఎక్సైజ్ మినిస్టర్ సంతకాలు ఉన్నాయి, మరి మీరు సమాధానం చెప్పాలా? ఎక్కడైనా సరే సీఎంఓ నుంచి మా సంతకం ఉందా చూపించమని ఛాలెంజ్ చేశాడు ఆఖరికి. ఒక సవాల్, మీరు స్వీకరించి చూపించాల్సింది ఎక్కడెక్కడ ఉంది అని. ఇదేమీ కాకుండా మీ అనుకూల మీడియా, మీ అనధికార పత్రికలు అబద్ధాలని, చాలా తేలిక మాటల్ని, అట్లాగే తప్పుడు సమాచారం అని నేను అనుకుంటా ఉన్నాను. తప్పుడు సమాచారంతో కూడిన ఒక సత్యదూరమైన ఆరోపణలు మీరు చేయడం తప్ప ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు. ఒకే ఒక గాలికి అట్లా ఇట్లా ఆర్థిక పరిస్థితిని ఎట్లా మాట్లాడతారో దీనిపైన అట్లే మాట్లాడుతూ ఉన్నారు. నేను చూసాం, ఆశ్చర్యపోయాం. ఈ రోజున కొత్త సబ్జెక్ట్ కూడా మీరు నేర్పించారు చాలా మందికి ఈ రాష్ట్రంలో. అదేంటంటే మెగాబైట్ అంటే ఏంది, అది జీబీ అంటే ఏంది, టెరాబైట్ అంటే ఏంది, ఒక్కొక్క టెరాబైట్కి ఎన్ని పేజీల ప్రింటింగ్ బయటకు వస్తుంది అనే విషయాలు, కొత్త విషయాలు నేర్పించారు. నిజంగా ఈ వార్తా కథనం రాసిన వాళ్ళకి నేను నిజంగా వాళ్ళ పట్ల ఏ విధంగా ఆలోచించి అర్థం కాదబ్బా. నాకు ఏం చెప్పాలనుకున్నారు మా అందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? మీ దగ్గర ఏ ఆరోపణలు ఉన్నాయి? ఆరోపణలకు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంది? కేవలం వ్యక్తులు ఇచ్చిన, నిన్న స్పష్టంగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇదిగో పలానా సీఎండీగా ఉన్న వసుదేవరెడ్డి గారు కానీ, అట్లాగే కింద ఉన్న 2 ఎంప్లాయీస్ ఇచ్చిన స్టేట్మెంట్ల మీద మీరు ఏ విధంగా మాట్లాడతారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏవి అని. ఆధారాలు ఏవి బయట పెట్టమని అడిగినందుకు మీరు ఒక కథ వండి వార్చారు. ఇక్కడ టెరాబైట్ల రూపంలో, జీబీల రూపంలో 375 కోట్లకు పైగా, 375.8 lakh పైగా పేజీలు, రికార్డులు, డాక్యుమెంట్లన్నీ కూడా ఎరాస్ చేశారు, నాశనం చేశారు. అసలు సమాచారమే అందకుండా చూశారు దీంట్లో ఆఖరికి. అయినా అతి కష్టపడి మాకు సంబంధించిన శాఖలు, మీ చెప్పు చేతుల్లో ఉన్న శాఖలు లేక గుంపులు, మేము సేకరించిన విషయాల మేరకే ఈ రోజున 1000 కోట్లు కొల్లగొట్టబడ్డాయని దీంట్లో వార్తలో ఒక భాగం. అండ్ జస్ట్ ఐ వాంట్ ఆస్క్ యూ పీపుల్, ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాంట్స్ నో వాట్ ఇస్ ద ట్రూత్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు, జననాయకుడు, ఒక సత్యాన్ని ఆవిష్కరించే ఒక పని చేశారు. ఇట్స్ పబ్లిక్ డొమైన్, ఎవరైనా చదవచ్చు, మాట్లాడచ్చు, అభిప్రాయం పెట్టచ్చు కామెంట్ రూపంలో. ఇప్పటికి 13 సార్లు, దాదాపు 12 సార్లు ప్రెస్ మీట్లు, ఒకసారి ఢిల్లీలో ప్రెస్లో మాట్లాడడం, అనేక సందర్భాల్లో అక్కడ టూర్ పర్యటనలో పోయినప్పుడు మాట్లాడిన దాంతో అనేకమైన ప్రశ్నలు వేశారు. ఆఖరి అది ప్రజల ఇబ్బందుల గురించి ప్రశ్నలు వేశారు, మీరు చేసే ఆరోపణలపైన ప్రశ్నలు వేశారు. కానీ ఈనాటికి కూడా మీ దగ్గర సమాధానం లేదు. మీరు ఎంత హైడ్ చేద్దామనుకున్నా, ఎంత దాచిపెడదామనుకున్నా, సత్యం అనేది నిప్పు లాంటిది. అది ఎవరైనా సరే అది అన్ని పొరల్ని కాల్చుకొని బయటకు వస్తుంది. నోబడీ కిల్ ట్రూత్. ఈ భూమి మీద అత్యంత గొప్ప శక్తివంతమైన విషయం ఏదో ఉందంటే నిజం మాత్రమే. నిజం ఎప్పుడోసారి బయటకు వస్తుంది. ఈజ్ ప్రూవ్డ్ బియాండ్ ద సెంచురీస్.
కనుక యుగ యుగాలుగా ఇది ట్రూ అయిన విషయం. కనుక సత్యాన్ని మీరు దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మేము సత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు ఈరోజు రాసిన లేఖ, ఎందుకంటే ఆల్మోస్ట్ అఫిషియల్ పేపర్ కింద లెక్క ఇది, డిలీట్ చేశారు. ఎక్కడెక్కడ డిలీట్ చేశారు? ముడి సరుకు కొన్నవాడు, అమ్మినవాడు, చిల్లరగా కొనుక్కున్నవాడు, లేక తాగినవాడు, బివరేజ్ కార్పొరేషన్లో ఉన్నవాడు, దాదాపు అనేక అంచెలంచెలుగా సమాచారం ఉంటుంది కదా. ఇన్ని చోట్ల బహుశా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తర్వాత మీరు అరకొర నిద్రలోకి జారుకున్న తర్వాత మీకు ఇది బహుశా కల వచ్చి ఉంటుంది, ఈ విధంగా చెప్తే బాగుంటుంది, లేకపోతే ఎక్కడి నుంచి సమాచారం వచ్చి ఉంటుంది. మరి అంత డేటా ధ్వంసమైతే, అరెస్ట్ చేయబడితే 5 సంవత్సరాల కాలంలో మొత్తం డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయినట్లు కదా అందులో. మరి డిపార్ట్మెంట్ అంత ఇన్వాల్వ్ అయినంటే డిపార్ట్మెంట్ మొత్తం మీద మీరు యాక్షన్ తీసుకోవాలి కదా. మరి మీకు అనిపిస్తలేదా 375 కోట్ల పేజీలకు అసలు ఏంటిది? నిజంగా మీ యొక్క ఇమాజినేషన్ సైజుకి నేను ఆశ్చర్యపోతా ఉన్నాను. అన్ని పేజీలు ఒక డిపార్ట్మెంట్లో ఎరాస్ చేసేస్తే గూగుల్ డ్రైవ్లో ఉంటే గూగుల్ డ్రైవ్లో ఉంటాయి, ఒకవేళ తక్కువ స్టోరేజ్ ఉంటే అదేదో మధ్యకాలంలో లైట్లో ఉన్నట్టు ఏదో పెడతాం దాంట్లో ఉంటాయి, లేదా అమ్మిన వాని దగ్గర ఉంటాయి, కొన్నవాని దగ్గర ఉంటాయి. దీన్ని నాశనం చేసేందుకోసం మీరు చెప్పిన మాటకి మరింత భయం వేస్తుంది. అసలు నిజంగానే మీ ఆలోచనలు అంతర్జాతీయంగా ఉంటాయి. అవేంటంటే ఏపీ ఎస్బీసీఎల్కు ఆయా సంస్థలు ఇచ్చిన డేటాను అంతర్గత సాఫ్ట్వేర్ సిస్టమ్ అయిన ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అట్లాగే ఎస్ఏపి వంటి వాటిని వ్యవస్థీకృతంగా మ్యానిపులేట్ చేశారట. ఒరాకిల్ కొట్టుకోవాలి ఇప్పుడు ఆఖరికి, అంటే మా యొక్క దాన్ని మీరు మ్యానిపులేట్ చేస్తున్నారా అని. బహుశా మ్యానిపులేట్ చేయొచ్చని మీకు తెలిసింది కాబట్టి, మీకు తెలుసు కాబట్టే మీరు ఆ పదాన్ని వాడారని అనుకుంటా ఉన్నాను. యు నో హౌ టు మ్యానిపులేట్, సో యు గాట్ దట్ అండ్ యు డెలివర్డ్ దట్ వర్డ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్ అని అనుకుంటా ఉన్నాను. అట్లాగే ఈ సమాచారాన్ని ఇంటర్నల్ ఫైనాన్స్ డేటా బ్యాక్ ఎండ్ సర్వర్లో సమాచారాన్ని వెరిఫై చేసిన తర్వాత, బ్యాక్ ఎండ్ లో మరి వెరిఫై చేశారట, అక్కడ అనేక విషయాలు బయటపడ్డాయట, పెద్ద ఎత్తున లోపాలు బయటపడ్డాయి. ఇక్కడే నాకు అనుమానం వస్తా ఉంది. మీ దగ్గర ఏ సాక్ష్యం లేదు, సమాచారం లేదు, సత్యం లేదు, కాబట్టి మీరు బ్యాక్ ఎండ్ లో ఏమైనా తయారు చేస్తున్నారేమో అని అనుమానం వస్తా ఉంది ఇక్కడ. ఐ థింక్ యూఆర్ ప్రిపేరింగ్ సంథింగ్ అట్ ద బ్యాక్ ఎండ్. మీరే చెప్పారు మొత్తం ధ్వంసం అయిపోయింది, ఏమీ లేదు అక్కడ, దొరికింటే చాలా పెద్ద ఎత్తున బయటకు వచ్చింది అది, కానీ ఏం చేద్దాం మొదటి పేజీలో వాపోయారు. వెనక్కి వచ్చేతలకే ఇది ఉంది. దీంట్లో ఆ కార్పొరేషన్ అధికార సహకారంతో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అందులో ఉన్న కొద్ది ప్రతినిధులు, అట్లాగే మద్యం కంపెనీల మార్కెట్ హెడ్లతో సమన్వయం చేసుకుని ఈ ఆధారాలని మొత్తం ధ్వంసం చేసి, ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మీ దగ్గర సమాచారం ఉందంటారు, కష్టపడి మేము కష్టపడి బ్యాక్ ఎండ్ లోకి పోయి తయారు చేశాం అని మీరు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇంకో పక్క ధ్వంసం చేశారంటారు, 1000 కోట్లు అంటారు. ఎక్కడైనా సరే మీకు మీరు చెప్పిన మాట ఒకటి ఉంది ఇందులో, ఏంటంటే ఎంత క్లిష్టమైన నేరాన్ని ఛేదించాలన్నా డిజిటల్ ఆధారాలు ఇప్పుడు అత్యంత కీలకం. మరి ఇంకేంటి ఇబ్బంది? అడిగాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా నేను సంతకాలు పెట్టింటే చూపించండి, సీఎంఓకి వచ్చింటే చూపించండి. సమాధానం దానికి రావాలి కదా. కాబట్టి దయచేసి ఇటువంటి అర్థం లేని విషయాలు చెప్పి ప్రజల్ని మభ్యపుచ్చి లేక వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పట్ల ఘాతుకంగా వ్యవహరించడం మంచిది కాదని చెప్పాలనుకుంటా ఉన్నా. మీ మాట మీద మీకు నిలకడ ఎక్కడైనా ఉందా? అసలు మీ దగ్గర మీరు చెప్పిన మాటలో